స్ట్రైట్ చేసుకో, ఇట్లా స్ట్రైట్ చేసుకో. ఓకే ఓకే, ఈరోజు ఇక్కడ చదివితే చాలా మంచి సమయంలో ప్రభు సన్నిధిలో 2 దినవృత్తాంతములు 34వ అధ్యాయము, 2 దినవృత్తాంతము 34వ అధ్యాయము 24వ వచనము చదువుకుందాం. ఒకసారి చదవని ఎవరైనా కానీ మైక్తో చదవమని కోరుతున్నాను. మైక్ పెరిగినమ్మా నాకు. 2 దినవృత్తాంతములు 34వ అధ్యాయము 25వ వచనము దయచేసి చదవమని కోరుతున్నాను. ఆలకించుడి, నేను ఈ స్థలము మీదికి దాని కాపుల స్థలం మీదికి యూదా రాజు సముఖమున చదివి వినిపింపబడిన గ్రంథమునందు రాయబడి ఉన్న శాపములన్నిటినీ రప్పించెదరు. ప్రార్థన తీసుకుందాం. మహాగణుడా, సర్వశక్తిమంతుడా, జీవగల దేవా, దయగల దేవానికి స్తోత్రములు ఆచరిస్తున్నాను. ఈ సమయంలో నీ మాట చెప్పుకున్న వారి కృపానికి దర్శించుకుంటున్నాను. నీ తోడు నేను ప్రభావం దయచేస్తున్నాను. చూడండి గ్రంథాలలో ప్రభావం చూపిస్తున్నాను. యేసు నామములో ప్రార్థించుకుంటున్నాము. महाराज की महाराज की अंदर బాగున్నారమ్మా? భార్యను తెచ్చి చేతులు ఒకసారి అమ్మా. నేను భార్యను సారంటే చేతులు ఒకసారి. మంచి సమయంలో ప్రభు సన్నిధిలో మనం వచ్చాము. దేవుని సన్నిధిలో ఎందుకు వచ్చాము? ఎందుకు వచ్చాము చెప్తారమ్మా? ఎందుకు వచ్చామమ్మా? ఏమమ్మా ఎందుకు వచ్చాము? ఎందుకు వచ్చాము చెప్పండి అమ్మా. ఇందులో కీర్తన మనం చూస్తే అర్థమైంది. ఎందుకు వచ్చాము మనము? ఆయనను స్తుతించడానికి వచ్చాము మనం. ఆయనను స్తుతించడానికి వచ్చాము మనం. ప్రభు సన్నిధిలో ఈరోజు సరికొత్త మాటలు నేర్చుకుందాం. చదవబడిన లేఖనం 2 దినవృత్తాంతము 34:25 వచనంలో ఏమని రాయబడింది చూడండి మరొకసారి. ద్వితీయోపదేశకాండము 2 దినవృత్తాంతము 34వ అధ్యాయము 25వ వచనము ఏ విధంగా చెప్పిస్తున్నామా? వారు నన్ను విసర్జించి ఇతర దేవతలకు ధూపం వేసి తమ చేతి పనుల వలన నాకు కోపం పుట్టించి ఉన్నారు కనుక నా కోపము ఈ స్థలము మీదికి లేకుండా కుమ్మరింపబడును. దేవునికి కోపము. మీకు తెలుసమ్మా, ఒక రూములో ఒక పిల్లిని బంధించడం అనుకో. ఏమా ఒక పిల్లిని బంధించి నీ చేతిలో కనబడుతుంటే పిల్లి ఏం చేస్తుందమ్మా? మొన్నటి శుభానికి పిల్లి పారిపోయి పిల్లి నీకు ఎదురు తినబడుతుంది. అదే కదమ్మా. ప్రతి జీవిలో కోపం ఉంది. ఎవరిలో అమ్మా? ప్రతి జీవిలో ఏమన్నా ప్రతి మనిషిలో కోపం ఉంది. ప్రతి మనిషిలో కూడా పసిపిల్లలు అంటే ఎన్ని పిల్లలు తెలుసమ్మా? ఒక 6 నెలల పిల్లలు వదులుకొని దాదాపు 1 సంవత్సరం ఉండేన పిల్లలకి కోపం లేదంటావా ఉందంటావా? కోపము ప్రతి మనిషిలో ఉంటుంది. అయితే అక్కడ రాబడిన మాట భాషలు దేవుని కోపం విషయంలో రాబడిన మాట. దేవుని కోపము మనం చూస్తూ మనుషుల కోపం కూడా ఆలోచన చేసుకుంటాం. ఏమా దేవుని కోపం చూస్తూ మనుషులకి ఆలోచన చేసుకుంటాం. కోపం అనేది మంచిదా చెడ్డదా చెప్తారమ్మా? ఏమా కోపం మంచిదా చెడ్డదా? చెడ్డది. అలాంటి కోపంకి మనం ఏం చేసుకోవాలంటే దాన్ని ఏం చేసుకోలే అదుపులో పెట్టుకోవడం మంచిది. కోపంను కంట్రోల్ చేసుకోవడం మంచిది. కోపంను ఏం చేసుకోవడం మంచిదమ్మా? కంట్రోల్
మంచిది. ఈరోజు సమాజంలో మనం చూస్తుంటే అనేక మంది కోపంతో మన పిల్లలను చెప్పుకునే స్థితిలో ఉన్నాం. కోపం వచ్చి భార్య కొడితే భార్య ఎత్తిపడిపోయి చనిపోయే స్థితిలో ఉంది. కోపంతో పిల్లల్ని కొడితే పిల్లలు చనిపోయే స్థితిలో ఉన్నారు. కోపంతో రాజును కొడితే ఎదుటి వారికి గాయమే కలుగుతుంది కానీ మేలు మాత్రము కలగదు. అదే అన్నమాట. కొలేసు మహారాజ్కి అమ్మ, మీకు అర్థమవుతుందమ్మా? ఈ మాట అర్థమవుతుందమ్మా? మన కోపాలే మన శత్రువు. ఈ సామెత ఎవరు పెట్టిందంటే ఇద్దరు పెట్టిన సామెత. ఈ సామెత ఏమన్నా, తన కోపమే తనకు శత్రువు. విన్నాడు ఈ మాట ఎక్కడ మీరమ్మా? తన కోపమే తన శత్రువు అని ఎన్నోసార్లు చెప్తూ ఉంటాము. కనుక ఈ కోపమును మనం హత్తులు పెట్టుకొని ప్రభు సన్నిధిలో ఎదగాలని కోరుతున్నారు. ఈరోజు మనం వినబోయే పాట పేరు ఏంటంటే కంట్రోల్ ఆఫ్ హ్యూమన్ యాంగర్. మన కోపమును మనము అదుపులో పెట్టుకోవడం మంచిది. ఈ లోకంలో అందరూ ఈ లోకంలో మనం చూస్తాం, సమాజంలో ప్రతి వ్యక్తిలో కోపం ఉంది. ఏ మతం చెందిన వారైనా కోపపడతారు. ఒక క్రైస్తవ జీవితంలో నీ కోపం ఎలా ఉండాలి అంటే, ఉదయానికి కోపం ఉంటే ఎంతవరకు నీ కోపం ఉండాలమ్మా? ఎంతవరకు ఉండాలని కోపము? నీ కోపం ఉదయం వచ్చిందనుకో, ఎంతవరకు నీ కోపం మనకి? నీ కోపము దీనబడిన ఉందనుకో, దీనబడిన కోపం ఉందనుకో, ఉదయం కోపం ఉందంటే ఎంతవరకు ఉండాలంటే సూర్యం అస్తమించే వరకే కోపం ఉండాలి అంతే. తర్వాత మన కోపం మార్చుకొని మనము ముందుకు వెళ్ళిపోవాలి. అది దేవుని యొక్క గుణగణాలు, దేవుని యొక్క లక్షణం. దేవుడు అలా మనకు కోరుకుంటున్నాడు. గొప్ప మేధావి అయిన అరిస్టాటిల్ విన్నారా? అరిస్టాటిల్ విన్నారా? దేవుడు అరిస్టాటిల్, సాక్రేటిస్, అరిస్టాటిల్ విన్నారా? ఈ అరిస్టాటిల్ అని మేధావి ఏమంటే, కోపపడము సహజమే. కోపం అందరికి వస్తుంది. కోపం ఎవరైనా పడవచ్చు. కానీ కోపపడము ఎలా ఉండాలంటే, కోపపడితే అది సరైన మనిషి పైన సరైన సమయమందు సరైన విధానంలో నేను కోపపడాలంటాను. అది సాధ్యమా అంటే సాధ్యం కాదు. ఏమంటావా? నీ కోపము సరైన వ్యక్తి పైన సరైన సమయంలో సరైన రీతిలోనే నువ్వు కోపపడాలి. అది ప్రాముఖ్యమైనది కాదు. అది చేయలేమని చెప్తాడు తన మాటలు. అరిస్టాటిల్ అనే భక్తుడు, అరిస్టాటిల్ అనే ఒక మేధావి. కోపం విషయంలో మనం ఏం చేస్తున్నాం ఆలోచన చేస్తే, మన కోపంను మనం వదిలేస్తుంటాం. కానీ దేవుడు చెప్పే మాట ఏంటంటే, మన కోపంను మనము కంట్రోల్ పెట్టుకోవాలి. దాన్ని అదుపులో పెట్టుకుంటే చాలా మంచిది. ఒకవేళ నువ్వు కోపం ఇష్టానుసారం కోపపడి జీవిస్తే నీవు ఎక్కడ బ్రతకలేవు, ఎదుటి వాళ్ళు ఎక్కువ బ్రతకలేవు ఈ లోకంలో. ఎందుకంటే దేవుడు కోరేది ఏంటంటే సమాధాన జీవితము. దేవుడు కోరేది ఏంటంటే న్యాయమైన జీవితము. దేవుడు కోరేది ఏంటంటే ఐక్యత. దేవుడు కోరేది ఏంటంటే మనం నీతిగా, న్యాయంగా, యథార్థంగా ఆయన స్తుతించడం దేవుడు కోరుతాడు. కానీ మనుషులు కోపాల ద్వారా, వారి వేషాల ద్వారా దేవుని అవమానపరుస్తుంటారు. ఈరోజు మన ప్రభుత్వంలో కొన్ని మాట్లాడుకుంటున్నాం. బైబిల్లో ఇద్దరు అన్నదమ్ములు కోపపడ్డారు తెలుసా? ఎవరెవరమ్మా ఆ ఇద్దరు అన్నదమ్ములు తెలుసా మీకు? ఎవరికైనా? ఇద్దరు అన్నదమ్ములమ్మా, ఒకటే తల్లి కడుపులో పుట్టిన వాళ్ళు ఇద్దరు కొట్లాడుకుంటారు. చివరికి ఆ వ్యక్తి అన్న తమ్ముని చంపేస్తారు. ఎవరమ్మా? కయ్యూను ఏమేరు. వాస్తవమే, కయ్యూను అన్నదమ్ములో కోపంతో అలా జరుగుతుంది. చివరికి ఏమైతుంది? కోపంతో ఏమవుతుందో ఒక ప్రాణం పోతుంది, ఇంకోరు దేశద్రోహులై పోతారు. చూడండి బాగా కోపాల ద్వారా ఇలాంటి కథ చెప్తారు. ఈరోజు కొన్ని మాటలు మనం బైబిల్ నుంచి ఆలోచించుకుంటాం. కోపం నువ్వు అదుపు పెట్టుకోకపోతే ఏం జరుగుతుంది? నీ జీవితం ఏమవుతుంది? ఆలోచన చేసుకుని ముందు వెళ్తా. దావీదు రాసిన కీర్తన 37వ కీర్తన ఒకసారి 8వ వచనం చూడమ్మా. చాలా మంచి మాట ఉందమ్మా అక్కడ.
దావీదు రాసిన కీర్తన 37వ కీర్తన 8వ వచనం చూడొచ్చారమ్మా. 37:8 చెప్పడం కానమ్మా. 37:8 కోపము మానుము, కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకము, వ్యసన పడకము, అది కీడికే కారణం. అది కీడికే కారణము. ఎంత మంచి మాట అమ్మా. ఎవరు చూడమ్మా. కోపము పలకని మాట. కోపము కోపము మానుము, తర్వాత ఆగ్రహము విడిచిపెట్టుము, విడిచిపెట్టుము. కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, తర్వాత వ్యసన పడకము, అది కీడికే కారణము. కీడికే. నీ కోపం ఏమిటి కారణం అంటమ్మా? నీ కోపం ఏమిటి కారణమా? ఏమిటి కారణమా నీ కోపము? ఇక రాయడం మాట ఏమి కారణమా? కోపపడితే ఏం చేస్తున్నామని అంటావా? పోలీసు మహారాజ్కి కోపపడితే ఏం చేస్తున్నావు? కీడు చేస్తున్నామని అర్థము. ఏం చేస్తున్నామని? కీడు చేస్తున్నావు. అక్కడ రాయడం మాట కోపము మానుము, కోపము మానుము, తర్వాత ఆగ్రహము విడిచిపెట్టుము, తర్వాత వ్యసన పడకము, అది కీడికే కారణము. నువ్వు కోపపడితే కీడు చేస్తున్నావని అర్థము. నువ్వు ప్రేమిస్తే దేవుని కనపరుస్తున్నావు. నువ్వు ప్రేమించకుండా కోపపడుతూ ఆగ్రహంతో, కోపంతో, క్రోధంతో 24 గంటలు ఉంటే అది ఏమిటి కారణమా? అది ఏమిటి కారణమా? కీడికే కారణము. దాని నుంచి వచ్చేది ఏమీ లేదు. దాని నుంచి వచ్చేది కనుక ప్రేమైన సంగమాలు నీ జీవితంలో కోపపడుతున్నావా? నీ జీవితంలో నువ్వు ఆగ్రహంతో ఉంటున్నావా? నీ జీవితంలో ఎప్పుడు నీ కోపంతోనే జీవిస్తున్నావా? కొంతమంది ఉంటారు తెలుసా మా సమాజం ఎక్కడ ఉన్నామా, 24 ఎక్కడ ఉన్నామా, కోపంతో అడుస్తూనే ఉంటారు. ఎక్కడ ఉన్నామా? కోపంతో అడుస్తూనే ఉంటారు. పొద్దు పొడిస్తే పొద్దు ముఖ్య వరకు అడుస్తూనే ఉంటారు. వాటితో పోవాలంటే ప్రజలకు ఏమైందమ్మా? ఏమైందమ్మా? ఏమైంది ప్రజలకు? అడిగిపోతే ఏమనిపిస్తుంది? వాడబా ఎందుకు పోతుందమ్మా, కొడుకు అక్కడ తీసుకుని అవసరం మనకు యాకు లేకుంటే వాళ్ళు ఎక్కువ ఉంటారు. కోపపడితే పనులు కావు. కోపపడితే దేవుని కనపరచలేము. కోపపడితే అవమానపరుస్తున్నాం దేవునికి. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే కోపము మానము. ఏం చేయాలమ్మా? కోపము మానము. మనం పలుకుతాము కోపము మానము. పలకడం ఒకసారి కోపము మానము, కోపము మానము. ఈ పనులు చేస్తే దేవుని కనపరిచేవారు. ఈ పనులు చేయకపోతే ఇంకా ఉంటుంది అదంతా యాడేసిన పొంగడి అంతే, యాడేసిన పొంగడి అంతే. కనుక మన జీవితంలో ఈ కోపం అనేది తీసి పక్క పెట్టాలి. మనం కొన్నిసార్లు మన పిల్లల పైన కోపిస్తాం, కోపంతో తింటాం, పిల్లలు తింటాం. మనం ఆ కోపంతో తిట్టకుండా ప్రేమతో చెప్పడం మంచిది. ప్రేమతో చెప్తే వింటారు, ప్రేమతో జయిస్తారు. యేసు ప్రభు ప్రేమతో జయించాడు లోకాన్ని, కోపంతో కాదు. ఆయన కేవలం ఒకటేసారి అమ్మ ఎన్నిసార్లు కోపపడ్డాడు యేసు ప్రభు తెలుసా? ఎన్నిసార్లు కోపపడ్డాడమ్మా? ఒకటేసారి కోపపడ్డాడు. ఎక్కడ కోపపడ్డాడు? ఎక్కడ కోపపడ్డాడు యేసు ప్రభు? దేవాలయంలో కోపపడ్డాడు. ఎందుకు కోపపడ్డా అంటే నా తండ్రి గృహం ఏం చేస్తున్నా వ్యాపార గృహంగా మార్చారు కనుక యేసు ప్రభు కోపపడ్డాడు. అంటే తన బైబిల్లో, ఈ బైబిల్లో ఎక్కడ కోపం విషయంలో రాయబడలేదు. అది ఒకటే చోట కోపం విషయం రాయబడింది. కనుక నీవు నేను కూడా అలాంటి స్థితిలో ఉండాలి. కోపమును మానుకోవాలి, కోపమును విడిచిపెట్టుకోవాలి. అది కీర్తి కారణం కనుక వాటి నుంచి దూరం ఉండాలి. ఉంటున్నామా? అలాంటి జీవితం జీవిస్తే అది గొప్ప జీవితం, అది గొప్ప జీవితం. ఇంకా చూడమ్మా సామెతల గ్రంథము 10వ అధ్యాయము, సామెతలు 10వ అధ్యాయము ఒకసారి
సామెతలు 16వ అధ్యాయం పరాక్రమశాలి కంటే 32వ వచనం ఏముందమ్మా? పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు. ఎవరమ్మా? పరాక్రమశాలి కంటే ఎవరమ్మా? పరాక్రమశాలి అంటే ఎవరమ్మా? పరాక్రమశాలి అంటే ఎవరమ్మా? కత్తి పట్టులే సర 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 కొట్టుకుని పోతాడు. పరాక్రమ వీరుడు, మనగాడు అంటారు మన భాషలో. మనగాడు అంట. పరాక్రమశాలి కంటే ఎవరంటామా? శ్రేష్ఠుడు, దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు. తర్వాత పట్టణము కట్టుకొని వాడి కంటే వాటిని స్వాధీనపరుచుకున్న వాడు శ్రేష్ఠుడు. పరాక్రమశాలి కంటే దీన మనసు గలవాడు. ఈరోజు నీవు గొప్పవాడివా? సమాజంలో గొప్ప మేధావియా? సమాజంలో మంచి హోదా ఉందా? నువ్వు ఒక వీరుడవా? పరాక్రమశాలివా? వాడి కంటే ఎవరంటే చేస్తున్నావా? దీన మనసు గలవాడు. ఎప్పుడైతే దీనంగా ఉంటావో, ఎప్పుడైతే తగ్గించుకొని జీవిస్తావో వాళ్ళు శ్రేష్ఠులు. ఎవరు శ్రేష్ఠులన్నా? ఎవరు దృష్టిలోమా? దేవుని దృష్టిలో, దేవుని దృష్టిలో అది దేవుడు కోరుతున్నాడు. ఈరోజు మనం ఆరాధనకు వచ్చాము, అందరూ ప్రభు స్తుతిస్తున్నాం, అందరూ ఆరాధిస్తున్నాం, కానీ ఏమి నేర్చుకుపోతున్నాము అని ప్రశ్నతో వెళ్ళాలని కోరుతున్నాను. ఒక ప్రశ్న నీ లోపల ఉండాలి. ఈరోజు ఏం నేర్చుకున్నామంటే ఏం నేర్చుకుంటామని ఈరోజు ఏం నేర్చుకుంటాం? మేము ఈరోజు నువ్వు నేర్చుకున్న పాఠం ఏదమ్మా? ఏం నేర్చుకున్నామా ఈరోజు? కోపము మానవీయమని నేర్చుకుంటున్నావు. ఒకవేళ నీ జీవితంలో ఇది లేకపోతే ఇక అంతా గుర్తున్నారు. ఇంకా చూడమ్మా, సామెతలు 22వ అధ్యాయం, సామెతలు 22వ అధ్యాయం 24వ వచనమా? కోపచిత్తునితో బైబిల్ ఏమని భాగం ఈ మాట అనుసరణ మాట. కోపచిత్తునితో సహవాసము చెయ్యకుము. ఏమంటున్నామా? అమ్మా ఏమంటున్నామా? కోపచిత్తునితో ఏం చెప్తున్నామా? సహవాసము చేయకుము. ఒకవేళ ఎవరైనా మాటి కోపపడితే, ఎవరైనా మాటి అని అంటూ ఉంటే ఏం చేయాలమ్మా? మనం ఏం చేయాలమ్మా? నైనా నీ సోపులు బాగాలేదైనా, దూరం ఉన్నదైనా చెప్పడం మంచిది. నేను చెప్పిన మాట కదా, మాట ఏం చెప్తున్నామా? దేవుడే తన నైపుణ్యం రాసిన మాట. కోపచిత్తునితో సహవాసము చేయకుము. తర్వాత ఏమంటున్నాడు? క్రోధం గల వాడితో పరిచయం కలిగి ఉండకుము. ఎవరైతే సమాజంలో కోపంతో ఉంటారో, క్రోధంతో ఉంటారో, అహంకారంతో ఉంటారో దూరం ఉండు వారితో. దూరం ఉండు. అది బైబిల్ చెప్పే మాట. ఆలోచన చేయమని కోరుతున్నాను. కనుక ఎలాంటి జీవితం మనం జీవిస్తున్నాం గమనించమని కోరుతున్నాను. మీకు తెలుసామా? బాప్తిస్మం యోహాను తెలుసామా? బాప్తిస్మం యోహాను ఏం తింటాడమ్మా? ఏం తింటాడు? బాప్తిస్మం యోహాను ఏం తినేవాడు? తేనె. ఎవరు? తేనె మిడతలు. తేనె మిడతలు. ఏం బట్టలు కట్టుకునేవాడమ్మా? ఏం బట్టలు కట్టుకునేవాడు? బాప్తిస్మం యోహాను ఏం బట్టలు కట్టుకునేవాడమ్మా? బట్టలు వేసుకునేవాడా? లేదు. ఏం వేసుకునేవాడు? చర్మంతో బట్టలు చుట్టుకునేవాడు, తన శరీరం చుట్టుకునేవాడు. ఈ బాప్తిస్మం యోహాను ఎందుకు అలా ఉన్నాడు అని ఆలోచన చేసుకుంటే, ఈ లోకంలో పాపం ఉంది, ఈ లోకంలో శాపం ఉంది, ఈ లోకంలో నీతి లేదు, న్యాయం లేదని ఈయన ఊళ్ళు వదిలి అడవిలోనే సంచరిస్తాడు, అడవిలోనే ఉంటాడు, అడవిలోనే జీవితం గడుపుతాడు. అలాంటి వ్యక్తి, అలాంటి తెగకు చెందిన వ్యక్తి ఎవరు? బాప్తిస్మం యోహాను. మీరు ఆలోచించుకున్నారు. సమాజంలో ఉంటున్నాం కానీ మనము
మనము మన జీవితాలను మార్చుకోవాలి. మనము ప్రేమ కలిగి జీవించాలి. క్రోధంతో కాదు, అహంకారంతో కాదు. ఎందుతో కాదమ్మా? క్రోధంతో కాదు, అహంకారంతో కాదు. ఆలోచన చేయబడిపోతున్నాను. నువ్వు ఎలాంటి స్థితిలో జీవిస్తున్నావు? ఎలాంటి ఆలోచన కలిగి జీవిస్తున్నావు? ప్రభు సన్నిధిలో ఎలా ఉంటున్నావు? గమనించదు. ఇంకా చూడమ్మా, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం ఒకసారి 9వ వచనం చూడొచ్చారమ్మా. 9వ వచనము చదవండమ్మా. ప్రసంగి 7వ అధ్యాయం 9వ వచనము. దొరికిందమ్మా? పేజీ నెంబర్ చెప్పబడ్డావా? 559 పేజీ నెంబర్. ఆతృతపడి కోపపడవద్దు. బుద్ధిహీనుల చేసెను. కోపం నివాసము చేసెను. నువ్వు ఎప్పుడైతే కోపపడతావో, ఆతృతపడి కోపపడవద్దు. ఆ గుణం నీలో వస్తే ఆటోమేటిక్గా అది లోపలి నిలిచిపోతాడ. కోపం ఎక్కడ నిలిచిపోతాం? అది లోపలి నిలిచిపోతుంది. కోపం నుంచే పగలు ఉంటాయి. ఏముంటామా? పగలు. కోపం నుంచి అహంకారం వస్తుంది. కోపం నుంచే మనం దూరం అవుతాం. ఆలోచించబోతున్నాను. ఆతరపడవద్దు. ఏమన్నా? ఆతరపడి కోపపడవద్దు. తర్వాత బుద్ధిహీనుల అంతరంగమునందు కోపము ఇవన్నీ పాత నిబంధనలు, ఇవన్నీ పాత నిబంధనలు. కొత్త నిబంధనలు చూద్దాం ఒకసారి. పౌలు గారు ఏమంటారు? పౌలు గారు రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము ఒకసారి 19 చూడసేనా? 19 వచనము. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 19 వచనము చదవండి ఇప్పుడు. మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతను చోటికుడి. నా పని నేనే ప్రతిఫలమిత్తును అని ప్రభు చెప్తున్నాడని రాయబడి. తర్వాత ఏమన్నా? కాబట్టి నీ శత్రువు ఆకలి కొని కదా అతనికి భోజనం పెట్టు. తర్వాత తప్పికొని ఉంటే దాహము. అతని తల మీద నిప్పులు పోయును. వీడి వలన జయింపబడగా మేలు చేత కీడును జయించుము. ఇది దేవుడు చెప్పిన మాట, పౌలుగా చెప్పిన మాట. ఈ మాట ఎంత మంచి మాట మాట. ఈ విన్న మాట మాట్లాడుతున్నా. ఒక క్రైస్తవ జీవితంలో ఈ గుణకుడు కావాలని దేవుడు కోరుతున్నాడు. నీ జీవితంలో దేవుడు ఇలాంటి గుణగణాలు చేయమని దేవుడు కోరుతున్నాడు. దేవుడు నిన్ను కోరుతున్నాడు. కోపం మానివేయమని కోరుతున్నాడు దేవుడు. కోపం మానివేసి నీ శత్రువు ఆకలి ఉన్నప్పుడు మనకి ఏం పెట్టాలమ్మా? మనము ఏం పెట్టాలమ్మా? వాడు దాహం కొని ఉంటే వాడిని నీళ్ళు ఇవ్వాలంట. ఈ కోపాలు, కలగాలు, ద్వేషాలు ఇవన్నీ వదిలేసుకొని ఎవరి కోసం వదిలేసుకోవాలమ్మా? ఎవరి కోసం వదిలేసుకోవాలమ్మా? ఎవరి కోసం? ఎవరి కోసమా? దేవుని కోసము. మనం భక్తులము. ఎవరము మనము? యేసయ్య భక్తులం మనము. దేవుని కోసం మనం వదిలేసుకోవాలి.
కనుక దేవుళ్ళని గుణగణం ఉండాలి. ఎలా ఉండాలి గుణగణాలు మనవి? యేసయ్యలా ఉండాలి గుణగణాలు. ఈరోజు ఉంటున్నాయా గమనించండి. ఇంకా చూడండి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 26 చూడండి. 26, 27. కోపపడుడి కానీ పాపము చేయకుడి. ఏం చేయమంటున్నామా? కోపపడుడి కానీ ఏం చేయకుంటామా? కోపముతో పిల్లలకు వేడి ముట్టు తప్పుగానమాట చేయొద్దు. వాడి జీవితం ఆగమీయద్దు. నీ కోపంతో నీ పగతో వాడిని అన్యాయం చేయొద్దు. నీ పిల్లవాడిని మాట్లాడుతున్నాడే కోపపడుతున్నావా మంచిదే అని వాడిని సరైన వారు నడిపించడానికి ప్రయత్నం చేసుకోవాలి. ఎవరైనా కానీ నీ పిల్లలనే కానీ బయట వాళ్ళని ఎవరైనా కానీ మాట గమనించుకోవచ్చు అన్నమాట. నువ్వు కోపపడడం తప్పు కాదు, కానీ ఎదుటి వారిని కీడు చేయకపోతే కోపం పడుతుంది కానీ ఏం చేయకూడదమ్మా? ఎదుటి వారి జీవితం ఆగం చేయకండి కోపంతో. 27 అపవాదికి చోటిపుడి ఇవ్వకుడి. వీరు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలను. ఏం చేయాలమ్మా? మంచి పని చేయాలి. నీ చేతుల్లో ఏం చేయాలమ్మా? నువ్వు ఏం చేయాలమ్మా? మంచి పని చేయడం మంచిది. నేటి దినంలో ఉన్న సంఘం చేసుకుంటాను మంచి పని ఆలోచన చేయడం. నేను యాక్చువల్లీ పోయినవారం నేను ఉన్నాను మొదలు పోయినవారం నేను చేతులు ఎత్తినాను సార్లు కడిగిపోతున్నాను. ఈ వారం వాతావరణం బాగా కనుక ఆలోచన వెళ్ళిపోతున్నాను. కోపంతో మనం ఏం చేస్తున్నాం గమనించబడిపోతున్నాం. కోపంతో మనం దేవుణ్ణి అవమానపరుస్తున్నామా ఆలోచన వెళ్ళిపోతుంది. కోపంతో మనం దేవుణ్ణి ఘనత చేస్తున్నామా అవమానపరుస్తున్నామా సమాజంలో ఆలోచన వెళ్ళిపోతుంది. సమాజం చూసినప్పుడు ఎలా చూస్తారంటే యేసయ్య బిడ్డలాగా చూస్తారు. నీలో కోపము, నీలో స్వార్థము, నీలో ద్వేషం ఉంటే సమాజం డైరెక్ట్గా ఎవరు చేస్తారో చెప్పాలమ్మా? ఎవరు తింటారమ్మా? వీరేం క్రైస్తవులనైనా వీరి జీవితం ఏంటైనా ఇలా ఉంది అని అంటారు. కనుక నువ్వు ఆలోచన చేసుకోవాల్సిన మాట ఇదే. ఎలాంటి జీవితం నువ్వు జీవిస్తున్నావు గమనించమనుకుంటున్నాను. ఇంకా చూడమ్మా తులసి పత్రిక 3వ అధ్యాయము. తులసి పత్రిక 3వ అధ్యాయము ఒకసారి 8వ చూడండి. 8వ వచనము. తులసి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనము. 8వ వచనం చదవమ్మా. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహమును, దుష్టత్వమును, దూషణ, మీ నోట బూతులు అని వీటన్నిటినీ ఏం చేద్దామా? విసర్జించాలంటే ఏంటి మాట్లాడటము? విసర్జించడం అంటే ఏంటమ్మా? విసర్జించడం అంటే ఏంటి? ఏం చేసుకోవాలమ్మా? వదిలేసుకోవాలి అంతేగా. విసర్జించడం అంటే వదిలేసుకోవడం. కొన్నిసార్లు క్రైస్తవ జీవితం ఎలా ఉంటుంది సార్? అమ్మా నేను నీతిమంతున్నమ్మా, నేను తప్పే చేయని చెప్తాను అని అదే కోపపడతాం మనం. చేస్తామా? నేను తప్పు చేయని చెప్తాం కానీ ఏం చేస్తాము? పైకి వేస్తాం అంతేగా. ఇక్కడ అడిస్తే ఎక్కడో అనిపిస్తుంది. కోపిస్తారా? ప్రభు కోపిస్తారా?
నీ అరుపు చాలా చేస్తే అంటే ఆయన చాలా గంటో ఇంకా అర్ధ గంట మళ్ళీ ఉంటుందని కలకలాడు. దేవుడిని నేను పిలిచింది కోపపడడానికి కాదు. దేవుడిని నేను పిలిచింది ఎందుకోసం అంటే తగ్గించుకోవడానికి పిలిచాడు దేవుడు. తగ్గించుకొని తనలాగా జీవించమని దేవుడు కోరాడు. కానీ మనిషి మాత్రం అలాంటి జీవితం జీవించలేకపోతున్నాడు. మనిషి మాత్రం అలాంటి గుణగణాలు కలిగి లేదు. వారు నీతిగా న్యాయంగా నమ్మకంగా జీవించలేకపోతున్నారు. ఆదివారం గుడికి వస్తున్నాము పోతున్నాము, వస్తున్నాము పోతున్నాము. స్కూల్లో పిల్లలు ఏం చేస్తారు? ప్రతిరోజు సోమవారం నాడు స్కూల్కి వస్తారు, శనివారం నాడు స్కూల్కి వెళ్ళిపోతారు. మళ్ళీ ఎప్పుడు వస్తారు? స్కూల్కి అమ్మా మళ్ళీ సోమవారం వస్తారు. మీరు కూడా ఆదివారం నాడే వస్తారు. తర్వాత అదే ఇక్కడ అక్కడ తేడా ఏమంటే రోల్ నెంబర్ మారండి అంటే ప్రజెంట్ సార్ అంటున్నారు. ఈడేమంటాము దీని ముందు ప్రజెంట్ సార్ అంటాం. అంటే కానీ మన గుణంలో మార్పు రావాలి, మన ఆలోచనలో మార్పు రావాలి, మన స్వభావంలో మార్పు రావాలి. ఆ మార్పు దేవుడు కోరుతున్నాడు. అలాంటి బిడ్డ గొప్పవాడు. ఒకవేళ అలాంటి జీవితం జీవించకపోతే ఇక ఎంత నమ్ముకున్నా ఉంటదే, ఎంత నమ్ముకున్నా ఉంటదే. నేను ఎన్నో సంఘాల్లో పనిచేసింది తెలుసా? పెద్ద పెద్ద సంఘాల్లో పనిచేసిన, చిన్న సంఘాలు కాదు. 500 కుటుంబాలు 1000 కుటుంబాలలో పనిచేస్తాయి. అంత పెద్ద సంఘాల్లో పనిచేస్తాను. పెద్ద పెద్ద సంఘాలతో వెళ్ళి చెప్పడానికి వెళ్తా, బోధ చేయడానికి వెళ్తా. నా బోధలు ఒకటే మాట చెప్తాను. ఏం చెప్తా అంటే ఊక రావడం పోవడం కాదు, నువ్వు నేర్చుకొని ఏమన్నా వెళ్ళిపోవాలి. గుడి నుంచి ఏం తీసుకుపోతున్నావంటే ఒక మంచి మాటను కలిగించుకోవాలి నువ్వు అంతే. వ్యవసాయ గుడిలో వచ్చి ఏం నేర్చుకున్నావంటే ఈరోజు తీర్మానం చేసుకుని వెళ్ళిపోవాలి. అలాంటి జీవితం నేర్చుకుంటా చెప్తాను. నువ్వు ఆలోచన వెళ్ళిపోతున్నావు. నీ జీవితంలో నువ్వు ఏం చేస్తున్నావు? ఇవన్నీ వదిలేస్తున్నావా? కోపం కూడా పాపదే. కోపం కూడా పాప స్వభావమే. నీ పాపంలో ఈ కోపం కూడా ఉంది. పాపం అని మాట్లాడడానికి ప్రజలు ఎక్కడెక్కడో వెళ్ళిపోతారు. అంతే పాపం అంటే ఏదేదో వెళ్ళిపోతారు. కానీ కోపము వదిలేస్తాను. కోపము ఇప్పుడు సంఘ ఆలోచన. నీ జీవితంలో కోపం ఉందా? నీ జీవితంలో పగ ఉందా? నీ జీవితంలో ఇవన్నీ గుణగణాలు ఉన్నాయా? వాటిని వదిలేసుకో. దేవుడు కోరుతున్నాడు, దేవుడు ఆలోచిస్తున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 20లో వచనం చూడండి సరే మా 5వ అధ్యాయం 20లో వచనం. చూడమ్మా. నేను మీతో చెప్పున్నదేమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు ఏమంటమ్మా? విమర్శకు లోనగును. ఏమంటున్నావు? మంచి మాట. విమర్శకు లోనగును. ఎవరైతేమ్మా? తన సహోదరులపైన కోపించువాడు. ఈరోజు నా పక్కన ఎవరైనా కానీ మాటి కోపపడ్డాకు సపోజ్ ఏమంటారు? విమర్శకు భర్తకు దేవుడికి మాట భార్య అని అన్నాడు సపోజ్ మాటికి ఎవడు ఇస్తామా లెక్కమ్మా? ఎవడు దేవుడు ఏం ఇస్తామా? నువ్వు అడుసు ఎంత నడుచుకోకు, నాకు వస్తావు నాతో దేవుడు. భార్య ఒకవేళ భర్తలకు మాటి గుద్దుకుంటా చేసుకుంటా ఉండి కష్టంలో వాడిని కూడా లెక్కించుకోవాలి దేవుని సన్నిధిలో. నువ్వు ఎక్కడ జీవించినా అక్కడ దేవునికి మాత్రం లెక్కించుకోవాలి. నువ్వు చేసే ప్రతి క్రియకు లెక్కించుకోవాలి. అప్పుడప్పుడు నేను చెప్తుంటాను. ఏం చెప్తుంటే మనం ఎక్కడున్నామంటే బంగారు షాప్లో ఉన్నాం. మనం బంగారు షాప్లో ఉన్నాం తెలుసా? కిరాణా షాప్లో ఏముంటుందమ్మా? కిరాణా షాప్లకు బంగారు షాప్ తేడా ఏమో చెప్తారమ్మా? ఏముందమ్మా తేడా? కిరాణా షాప్కు
వస్తువులు విడిచిపెట్టమ్మా, ఇంకేముంటుందమ్మా? తేడా ఏముంటుంది? కిరాణా షాప్లో బంగారు షాప్లో తేడా ఏముంటుందమ్మా? వస్తువులు కానీ పప్పు కానీ ఎవరి పక్క పెట్టండి, ఏం తేడా ఉంటుందమ్మా? చెప్పండి అమ్మా. బంగారు షాప్లో ఏముంటమ్మా? లైట్లు ఎక్కువ ఉంటాయి, కిరాణా షాప్లో లైట్ తక్కువ ఉంటాయి. బంగారు షాప్లో ఖచ్చితంగా సీసీటీవీ కెమెరా ఉంటుంది, కిరాణా షాప్లో ఉంటుందమ్మా సీసీటీవీ కెమెరా? అటు పెడతారు కానీ అందరూ పెట్టారు. కానీ బంగారు షాప్లో ఖచ్చితంగా సీసీటీవీ కెమెరా పెట్టాం. మనం అందరం ఎక్కడున్నామంటే బంగారు షాప్లో ఉన్నాం. అది ఎవరి కింద ఉన్నాం మనము? ఏమి కింద ఉన్నాం మనము? సీసీటీవీ కెమెరా కింద ఉన్నాం మనము. కెమెరా నిన్ను రికార్డ్ చేస్తుంది, ప్రతి విషయము రికార్డ్ చేస్తుంది. గమనించమని కోరుతున్నాను. ఆలోచించుకుంటున్నాను. చివరి వాక్యం చూసుకుంటాను. యాకోబు పత్రిక 1వ అధ్యాయం, యాకోబు పత్రిక 1వ అధ్యాయం, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19 చూడండి. 19 చూడొస్తారమ్మా, చదవండి. నా ప్రియ సహోదరులారా, ఎరుగుదును కనుక ప్రతి మనుషుడు వినుటకును వెగిరిపడువాడును, మాట్లాడుటకును నిదానించువాడు, ఏమిటమ్మా? కోపించుటకును నిదానించువాడై. ఏమమ్మా? కోపించుటకు నిదానించువాడై ఉండవలెను. మాట ఇంకా చూడమ్మా, ఇంకా 20 చూడమ్మా. ఎందుకనగా నరుని కోపము దేవుని చిత్తమును. నీ కోపంతో దేవుడు ఆనందపడుతున్నాడు, నీ కోపంతో దేవుడు బాధపడుతున్నాడు, నీ అహంకారంతో దేవుడు బాధపడుతున్నాడు, నీ గర్వంతో దేవుడు బాధపడుతున్నాడు. దేవుడు ఏడుస్తున్నాడు, అయ్యో నువ్వు పుట్టించాడే, ఎందుకోసం పుట్టించాడని బాధపడుతున్నాడు దేవుడు. ఆయన ఎలా పుట్టించాడు మంచిదమ్మా. 58వ కీర్తన చూడొస్తామా? 58వ కీర్తన ఇక్కడ ఏం పెట్టుకున్నామా? యాకోబు పత్రిక ఏం పెట్టుకున్నామా? 58వ కీర్తన 3వ చూడొస్తామా? 58వ కీర్తన 3వ వచనం. ఎంత మంచి పాట ఉంటుందమ్మా. మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందును. పుట్టిన తోడానే ఎప్పుడమ్మా? పుట్టిన తోడానే అబద్ధములాడుచు తప్పిపోదురు. ఎప్పుడమ్మా? తల్లి గర్వం మొదలుకొని అప్పుడే ఈ మనిషి మోసం మాట్లాడుతున్నాడు. తల్లి గర్భంలో మొదలుకొని అప్పటి నుంచే తప్పు చేస్తున్నాడు మనిషి. ఆలోచన కోరుతున్నాడు. ఈరోజు దేవుని సన్నిధిలో నువ్వు ఎలాంటి జీవితం జీవిస్తున్నావు గమనించమని కోరుతున్నాను. పుట్టుకతోనే మనిషి పాపి, పుట్టుకతోనే వాడి జీవితంలో గర్వం అహంకారం ఉంటుంది. నేను తిరుగుతున్న సమాజం సంబంధంగా నేను ఎప్పుడైతే తగ్గిపోతానో నా చుట్టూ ఎవరు తెలుసమ్మా? డబ్బుల్లో ఉంటారు అంటే అందాన్ని సరంటారు. ఏమంటామా? మేము అందాన్ని పనులు ఉంటాయి, వాళ్ళకి కాపులు ఉంటాయి, గర్వం చూపిస్తారు, కోపం కూడా చూపిస్తారు అప్పుడప్పుడు. కానీ కోపంతో ఎవరు ఘనత చెందనమ్మా? ఎవరి ఘనత చెందనమ్మా? ఎవరి ఘనత చెందనమ్మా? అపవాది ఘనత చెందారా దేవుడా? వారి గర్వంతో అపవాది జయం వస్తుంది, దేవునికి మాత్రము జయం రాదు. జీవితంలో ఆలోచించు. నీ కోపంతో ఎవరు బాగుపడుతున్నారు?
నీ కోపంతో ఎవరికి ఆనందం కలుగుతుంది? నీ కోపంతో ఎవరిని నువ్వు తృప్తిపరుస్తున్నావు? దేవుడు మాత్రం అంటున్నాడు, కోపము విడిచిపెట్టుము, ఆగ్రహం విడిచిపెట్టుము, అది కీడికే కారణము. నువ్వు కీడి చేస్తున్నావని అర్థము. కానీ ప్రభు మాత్రము తన మాట్లాడుతున్నాడు, నన్ను నీ కోపము దేవుని చిత్తాన్ని ఏం చేద్దామా నెరవేర్చు. ఆ మాట కలిగి ముగిస్తున్నాం ఒకసారి మరొకసారి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19-20 వచనాలు అందరూ కలిసి చదువుకుందాం. తీయడం అందరమా? పేజ్ నెంబర్ ఎంతనమ్మా? 210 కొత్త నిబంధనలో పేజ్ నెంబర్ 210. అందరం ఒకటే మాట చదువుకుందాం. ఆ మాటనమ్మా 1వ అధ్యాయము 19-20 వచనాలు. ఈ రోజు నీవు వెళ్ళక ముందుగా ఈ మాటతో వెళ్ళిపోమని కోరుతున్నాను. ఈ మాటను నీ మనసులో పెట్టుకోమని కోరుతున్నాను. పలకడం ఆ మాటలను బట్టి కొంత పంపించిన నా ప్రియ సోదరులారా, చదవడం కానీ గనక ప్రతి మనుషుడు వినుటకును కోపించుటకును నిదానించువాడనై ఉండవలెను. తర్వాత ఎందుకనగా నరుని కోపం, ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. దేవుని నీతిని నెరవేర్చదు. ఎవరి కోపమ్మా? నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. నీ కోపంతో దేవునికి అవమానం, నీ కోపంతో దేవునికి బాధ, నీ జీవితం గొప్ప జీవితాలతో దేవుడు నిందింపబడుతున్నాడు, దేవుడు అవమానించబడుతున్నాడు. మేము సంఘాన్ని ఆలోచన తీసుకొని తీర్మానం వెళ్ళిపోతామని ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. ప్రభు సన్నిధిలో అందరూ కళ్ళు మూసుకుందాం. 2 నిమిషాలు కళ్ళు మూసుకుందాం. ప్రభు సన్నిధిలో దేవా, నీవు నాతో మాట్లాడమని కోరుకుంటా. ప్రభువా, నీవు నాతో మాట్లాడమని కోరుకుందా. నాయనా, నీ కృప చూపించమని కోరుకుందా. దేవా, నీకు స్తోత్రం నాయనా. ప్రభువా, నీ కృప చూపించు, నీ కనికరం చూపించు నాయనా.